థామస్ ఆల్వా ఎడిసన్ అంటే ఒక బల్బు కనిపెట్టాడనే విషయం తప్ప 99% జనానికి ఆయన గురించి ఏమీ తెలియదు. ఎడిసన్ చిన్నతనంలో తన టీచర్ ఇచ్చిన లెటర్ తీసుకుని ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మకి ఇవ్వగా, వాళ్ళ అమ్మ లెటర్ ని తీసుకుని చదువుతూ చెమర్చిన కళ్ళతో బిగ్గరగా, మీ అబ్బాయి మంచి మేధావి, తన తెలివితేటలకి స్కూల్ చాలా చిన్నది, మరియు మీ అబ్బాయికి చదువు చెప్పగలిగే టీచర్ మా స్కూల్లో లేనందువల్ల మీరే చదివించుకోండి రాసినట్లు చదివి, అప్పటి నుంచి ఎడిసన్ కి అన్ని తానే అయ్యి చదవటం, రాయటం మరియు గణితం నేర్పుతుంది. అలా స్కూల్ ముఖం కూడా చూడని ఎడిసన్ ప్రపంచ ప్రసిద్ధి చెందిన శాస్త్రవేత్తగా ఎదిగి అనేక ఆవిష్కరణలు చేసి అప్పటి వరకు అంధకారంలో ఉన్న లోకానికి బల్బు రూపంలో వెలుగును ప్రసాదించి, తాను మనుషుల వాయిస్ ని రికార్డ్ చేసి దాన్ని తిరిగి వినిపించే మెషిన్ తయారు చేస్తా అన్నప్పుడు తనను పిచ్చివాడిని చూసినట్లు చూసిన జనం నోరు మూయించి ఫోనోగ్రాఫ్ కనిపెట్టి దానిని గ్రామ్ ఫోన్ గా రూపాంతరం చేసి విమర్శించిన వారితోనే ప్రశంసించేలా చేసుకుని, తర్వాత కెమెరాకి మూలమైన మోషన్ పిక్చర్ కెమెరాని తొలుత కనిపెట్టి ఎంతో పెద్ద శాస్త్రవేత్త అయి ఒకనొక రోజు తన ఇంట్లో పాత వస్తువులు వెతుకుతుండగా ఒక పాత లెటర్ కనిపించడంతో చదివే ప్రయత్నం చేయగా, అందులో మీ అబ్బాయికి పిచ్చి, అతడి మానసిక స్థితి బాలేదు కావున ఇక మీ వాడిని మా స్కూల్లోకి ఎలవ్ చేయము అని రాసి ఉండటం చూసి గంటల తరబడి ఏడ్చి తన తల్లి తనపై